రాజైన హేరోదు గురించి ఇది. జనులు రాజుగారి స్వరమే అంటున్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరు. వాళ్ళకు కూడా తెలుసు ఇది గాడిద లాంటి స్వరం లాగా ఉందని. కానీ ఇప్పుడు రాజుగారిని పొగడకపోతే అనుకున్నది ఆయన ఇవ్వడని ఇంకా పొగిడి ఎక్కడికి లేపారు ఆయన్ని? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. అతడు దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. కొసమెరిపోయిందంటే పొగిడినోళ్ళు ఇంటికి వెళ్ళారు, పొగిడించుకున్నాడు సమాధికి వెళ్ళాడు. నోటీస్ పాయింట్ ఎవరు ఆనర్ అంటున్నాను ఇక్కడ. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు ప్రభు చెప్పిన మాట, మీకు శ్రమ అన్నాడు, పొగిడినోళ్ళకి కాదు. అందుకే ప్రపంచంలో మనకందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరో చెప్పి పొగిడేటోళ్ళు. పొగిడి ఇంటికి వెళ్తారు, పొగిడించుకున్నోడు వెళ్తాడో లేదో గ్యారంటీ లేదు ఇప్పుడు. అందుకే ఎవరైనా పొగుడుతుంటే బాబా నీకేం కావాలో చెప్పు, టీ తాగుతావా, బిర్యానీ తింటావా, ఆ పొగడడం అయితే పొగడకు. విషయం ఏంటంటే అభినందన వేరు, పొగడత వేరు. అభినందనలో వాస్తవాలు ఉంటాయి, పొగడతలో అబద్ధాలు ఉంటాయి. అభినందనను అప్రిసియేషన్ అంటారు. అప్రిసియేషన్ ఈజ్ మోటివేషన్. ఎవరైనా చక్కగా పాట పాడారనుకోండి, వెరీ గుడ్, అప్రిషియేట్ చేయాలి. అసలు పాటే పాడుకున్నా ఏం పాడేవన్నారు అనుకోండి, ఇది పొగడతారు. ఇంగ్లీష్లో ఫ్లాటరీ అని అంటారు. ఫ్లాటరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అని. మూర్ఖుల ఆహారం పొగడతలట. వాళ్ళు పొగుడుతుంటే చాలా కడుపు అలా నిండిపోతుంది. అలాంటి జాబితాలో ఈ హేరోదు కనపడుతుంది.